ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు కృప ద్వారా మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. పోయిన వాక్య భాగంలో మనం తెలుసుకున్నాము, అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు. అనగా కనిపించేవి అవి శాశ్వతంగా ఉండవు, కనబడనివి శాశ్వతంగా ఉంటుందని. మరి కనిపించేవి ఏంటి అన్నప్పుడు మనం చూసుకున్నట్లయితే కొన్ని విషయాలు చెప్పాను అక్కడ మీకు. గుడారము, 2 దేహము, ధనము, ఆస్తి, ప్రాణము. ఇదేది కూడా శాశ్వతమైనది కాదు. ఒకనొక రోజున అన్నీ కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అలాగే మరి ఏది శాశ్వతమైనదంటే యేసుక్రీస్తులో మనం పొందే రక్షణ. ఈ రక్షణ ఎవరిస్తారంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకి రక్షణ కలుగుతుంది. ఈ రక్షణ కలగాలంటే ఏం చేయాలి? యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. మరి ఆయనే ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో ఆయన్ని స్వీకరించాలి. అట్లయితే మన జీవితంలో దేవుడు పరిపూర్ణమైన రక్షణ కలగజేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి శాశ్వతమైనది ఏంటి అన్నప్పుడు నేను చెప్తూ ఉన్నాను కదా, శాశ్వతమైనది ఒకటే, పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఏం చేయాలి? యేసునందు విశ్వాసం ఉంచాలి, యేసు నిజరక్షకుడిని అంగీకరించాలి, ఆయన నామం పేరిట ప్రార్థన చేయాలి, ఆయనలోనే మనం ఎక్కువ కాలం గడపాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ఆయనలో మరి గడుపుతామో అప్పుడు ఆ యొక్క శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని మనం చూడగలుగుతాం, ఆ పరలోక రాజ్యాన్ని మనం చూడగలుగుతాం. అయితే దేవుని బిడ్డలారా, కనిపించేవి ఏది కూడా శాశ్వతం కాదు. మరి కనబడినవి కొన్ని ఉన్నాయి కదా. విశ్వాస జీవితంలో మనం బ్రతుకు దినాలలో కనబడవు కొన్ని అద్భుతాలు కావచ్చు, ఆశ్చర్యకారాలు కావచ్చు, మనకున్న అప్పులు బాధలు కావచ్చు, మనకున్న చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు. ఇవేవి కూడా చూడండి, కొన్ని మనం ఇదే శాశ్వతం అనుకుంటాం, కానీ అదే శాశ్వతం కాదండి. మన కంటితో చూసే ప్రతిదీ శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది ఒకటి ఉంది. అది ఏంటో తెలుసా? పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఏం కావాలి? మొదటిగా మనకి విశ్వాసం కావాలండి. రెండవదిగా నిరీక్షణ కావాలండి.